నమస్తే న్యూస్ 9 టుడే కు స్వాగతం. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. వైఎస్ఆర్ ఈజీసీ నేస్తం కింద అర్హులైన అక్క చెల్లెమ్మల ఖాతాలో నిధులు విడుదల చేసిన ముఖ్యమంత్రి. మేనిఫెస్టో తీసుకుని నేరుగా మీ ఇంటికి వస్తాం, మంచి జరిగితేనే టిక్ కొట్టండి అని పిలుపునిచ్చిన జగన్మోహన్ రెడ్డి. మంగళగిరిలో పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న జనసేనాని తాను రాజకీయాలకు వచ్చింది అధికారం కోసం కాదని మార్పు కోసమని స్పష్టం చేసిన పవన్ కళ్యాణ్. పిఠాపురంలో పోటీ చేయాలన్న పవన్ కళ్యాణ్ నిర్ణయంపై భగ్గుమన్న తెలుగు తమ్ముళ్ల ఆగ్రహావేశాలు. టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో టీడీపీ జెండాలను తగలపెట్టిన టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ అభిమానులు. $25 లక్షలు కావాలని బ్లాక్మెయిల్ చేసి నలుగురి ప్రాణాలు తీసిన రిపోర్టర్లు. సోషల్ మీడియా యాక్టివిస్ట్ పసుమర్తి రాంబాబుని అరెస్టు చేసి మంగళగిరి పోలీసులు. రాష్ట్ర వ్యాప్తంగా రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమలతో పాటు ఇతర ఓసీ సామాజిక వర్గాలకు చెందిన అర్హులైన 4,19,583 మంది పేద అక్క చెల్లెమ్మలకు 629.37 కోట్ల ఆర్థిక సాయాన్ని నేడు నంద్యాల జిల్లా బనగానపల్లిలో బటన్ నొక్కి సీఎం జగన్ నేరుగా వారి ఖాతాలో జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ ఆర్థికంగా వెనుకబడిన ఓసీ అక్క చెల్లెమ్మలు వారి కుటుంబాలకు కూడా మంచి చేస్తూ ఈరోజు మనందరి ప్రభుత్వం అమలు చేస్తున్న వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం అనే ఈ పథకంతో 45 నుండి 60 సంవత్సరాల వయసులో ఉన్న నా అక్క చెల్లెమ్మలందరికీ రెడ్డి, కమ్మ, ఆర్య, వైశ్య, క్షత్రియ, వెలమ, బ్రాహ్మణ తదితర ఓసీల్లో ఉన్న అక్క చెల్లెమ్మలకు కూడా ఆర్థిక స్వాలంబన కలిగిస్తూ ఏటా 15,000 రూపాయల చొప్పున వరుసగా చేయి పట్టుకుని నడిపిస్తూ 3 ఏళ్ల పాటు సహాయం అందించే కార్యక్రమమే ఈ వైఎస్ఆర్ ఈబీసీ నేస్తమని సీఎం జగన్ పేర్కొన్నారు. మేనిఫెస్టో అంటే ఎన్నికలప్పుడు ప్రజల్ని మోసం చేయడం, రంగురంగుల హామీలు ఇవ్వడం, వచ్చిన తర్వాత చెత్తబుట్టలు వేయడం అనే సాంప్రదాయాన్ని మారుస్తూ ఒక బైబిల్, భగవద్గీత, ఖురాన్గా భావించిన పరిస్థితి కేవలం మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతే జరిగిందని సీఎం ఉద్ఘాటించారు. ఈరోజు వైఎస్ఆర్ ఈబీసీ నేస్తమనే ఈ పథకం ద్వారా 4,19,583 మంది నా అక్క చెల్లెమ్మలకు 629 కోట్ల రూపాయలు వారి ఖాతాల్లోకి నేరుగా జమ చేయనున్నాం. ఈరోజు జమ చేస్తా ఉన్న ఈ సొమ్ముతో కూడా కలుపుకుంటే మొత్తంగా ఈ 3 దఫాల్లో నా అక్క చెల్లెమ్మలకు 4,95,269 మంది నా అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ 1,877 కోట్ల రూపాయలు ఈ వైఎస్ఆర్ ఈబీసీ నేస్తమనే ఈ పథకం ద్వారా మాత్రమే నా అక్క చెల్లెమ్మలకు మంచి చేయగలిగాము అని కూడా ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ ఈబీసీ నేస్తం పథకంలో కొత్తగా ఆర్థిక సహాయం అందుకుంటూ ఉన్న అక్క చెల్లెమ్మలు 65,618 మంది అయితే 1,07,824 మంది నా అక్క చెల్లెమ్మలు ఇదే ఈబీసీ పథకం 2 సార్లు అందుకున్న వారి జాబితాలో ఉన్నారు. అదేవిధంగా 3,21,827 మంది నా అక్క చెల్లెమ్మలు మొత్తంగా 3 సార్లు ఈ వైఎస్ఆర్ ఈబీసీ నేస్తమనే ఈ పథకం ద్వారా లబ్ధి అందుకున్న వాళ్ళల్లో ఉన్నారు అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాను అనంటే అదే అక్క చెల్లెమ్మకు వరుసగా ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా అదే అక్క చెల్లెమ్మకు తోడుగా నిలుస్తూ వారిని చేయి పట్టుకొని నడిపించగలిగితే ఆ అక్క చెల్లెమ్మలు ఏదైనా ఈ డబ్బులతో వ్యాపారం చేసుకునే పరిస్థితి ఉంటుంది, తమ కాళ్ళ మీద తాము నిలబడగలిగే పరిస్థితి ఉంటుంది, తద్వారా వాళ్ళ కుటుంబాలన్నీ కూడా బాగుపడే పరిస్థితి వస్తుంది. వాళ్ళు చేస్తా ఉన్న ఆ వ్యాపారంతో, వాళ్ళు చేసుకుంటా ఉన్న ఈ వ్యాపారంతో
వాళ్లకు నెలన కనీసం ఒక 6,000 నుంచి 10,000 రూపాయల అదనపు ఆదాయం వచ్చే కార్యక్రమం జరుగుతుంది అని అడుగులు వేగంగా ముందుకు వేస్తూ వెళ్ళాం. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరిలో పార్టీ ప్రధాన కార్యాలయంలో శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. తాను రాజకీయాల్లోకి వచ్చింది అధికారం కోసం కాదని మార్పు కోసమని స్పష్టం చేశారు. ఒక ఆశయం కోసం రాజకీయాల్లోకి వచ్చానని, అయితే ఓడిపోయాక శూన్యంగా అనిపించిందని అన్నారు. గతంలో తాను కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ స్థాపించానని, సామాన్యుడికి అండగా నిలవాలన్నదే అప్పుడు ఇప్పుడు తన అజెండా అని పవన్ కళ్యాణ్ వివరించారు. నాడు కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ స్థాపనలో అండగా నిలిచిన వ్యక్తులే ఇవాళ జనసేనకు మూల స్తంభాలయ్యారని వెల్లడించారు. జనసేన పార్టీ 150 మందితో ప్రారంభించామని, నేడు 6,50,000 మంది క్రియాశీలక సభ్యుల స్థాయికి పార్టీ ఎదిగిందని తెలిపారు. సరిగ్గా 10 సంవత్సరాల క్రితం అసలే చీకటి గాఢాంధకారం గాఢాంధకారం దారంతా గతుకులు, చేతిలో దీపం లేదు, ఇల్లేమో దూరం, చేతిలో దీపం లేదు, కానీ ధైర్యమే ఒక కవచం. ఇది ఎందుకు ఈ కవితా పంక్తులు చెప్పాను? దేవరకొండ బాలగంగాధర్ తిలక్ కవితా పంక్తులవి, నీడలోనే కవితలు. ఇది ఏ సందర్భంలో చెప్పాను, ఎందుకు 2014లో చెప్పాల్సి వచ్చింది అనడానికి, జనసేన ఒక మధ్యతరగతి మనిషికి కోపం వచ్చి రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో జనసేన సగటు చిన్నపాటి ఉద్యోగాలు చేసుకొని ఉద్యోగస్తుల కుటుంబంలో నుంచి వచ్చి సంఘం కట్టుబాట్లకి తల ఉంచి ముందుకెళ్తూ ట్యాక్సులు కడతా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా తనదైన జీవితం బతికే ఒక సగటు మధ్య తరగతి మనిషి వాళ్ళ కోపం, వాళ్ళ ఆవేదన అవన్నీ నలిపి వాళ్ళ కోపం నన్ను జనసేన పార్టీ పట్టించేలా చేసింది. ఎప్పుడో మద్రాసులో, ఇప్పుడు చెన్నై బుక్ ఫెయిర్లో పిఠాపురంలో పోటీ చేయాలన్న పవన్ కళ్యాణ్ నిర్ణయంపై పెను దుమారం చెలరేగింది. పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మ కార్యాలయం వద్ద తీవ్ర గందరగోళం నెలకొంది. తమ అసమ్మతిని తెలుపుతూ పిఠాపురం టీడీపీ మద్దతుదారులు టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో, టీడీపీ జెండాలు, లోకేష్తో ఉన్న వర్మ ఫోటోలను దహనం చేసి తమ నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన టంగుటూరు గ్రామంలో 3 కొడుకులను హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకున్న ఘటనలో
అసలు కారణాలను పోలీసులు వెల్లడించారు. మృతుడు నీరటి రవి భార్య శ్రీలత ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా దర్యాప్తు చేయగా నీరటి రవి అనే వ్యక్తిని 5 రిపోర్టర్లు, ఒక హోంగార్డ్ 25 లక్షలు కావాలని బెదిరించి డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేయగా తన 3 కొడుకులను చంపి తాను కూడా ఉరివేసుకున్నాడు. పోలీసులు 4 మృతికి కారకులైన వారిని పోలీసులు గుర్తించగా వీరిలో 5 విలేకరులు కాగా ఒక హోంగార్డు ఇతరులు ఉన్నారు. A1 తిరుపతిరావు, A2 మంగళి శ్రీనివాస్ ఆంధ్రజ్యోతి రిపోర్టర్, A3 కురుమ శ్రీనివాస్ ఈనాడు రిపోర్టర్, A4 వడ్డే మహేష్ నమస్తే తెలంగాణ, A5 సిరిపురం శ్రీనివాస్ రెడ్డి వార్తా పేపర్, A6 సంఖ్య ప్రవీణ్ కుమార్ సాక్షి రిపోర్టర్, A7 ఆలూరు రాజు, A8 మనీలా, A9 రామకృష్ణలని పోలీసులు తెలిపారు. ఈ నెల 3వ తారీఖు శంకర్పల్లి మండలం టంగుటూరు విలేజ్ లో నీరట్ రవి అనే వ్యక్తి తన 3 కొడుకుల్ని గురివేసి తను కూడా హ్యాంగ్ చేసుకుని చనిపోయిన బ్యాడ్ ఇన్సిడెంట్ మనందరికి తెలుసు. ఈ విషయంలో పరిశోధన చేస్తే తర్వాత అతను GSN ఫౌండేషన్ లో కొంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ గ్రామస్తుల దగ్గర నుంచి, ఫ్రెండ్స్ దగ్గర నుంచి తను ఇన్వెస్ట్మెంట్ కలెక్ట్ చేసి GSN ఫౌండేషన్ కట్టాడని, తర్వాత వాళ్ళ దగ్గర నుంచి రిటర్న్ రాకపోయే వరకు ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి కొంత గొడవ జరుగుతున్న క్రమంలో కొంతమంది పత్రికా విలేకరులు, మా దగ్గర నుంచి ఉన్న ఒక హోంగార్డ్ కూడా ఇతనికి ఈ విషయాన్ని బయట పెడతాము లేకపోతే ఈ అతను బ్లాక్మెయిల్ లాగా చేసి ఒక పరిస్థితి క్రియేట్ అయింది. దాంట్లో 5 పత్రికా విలేకరులు ఇతన్ని దగ్గర తీసుకుని వచ్చి వాళ్ళ బావమర్ది వీళ్ళందరినీ ఒకరోజు సెటిల్మెంట్ లాగా కలిసి 5 కలిసి 25 lakhs డిమాండ్ చేయడం జరిగింది. దాంట్లో లాస్ట్కి 10 lakhs ఒప్పుకొని తప్పని పరిస్థితుల్లో అతను ఆ రోజు భార్య యొక్క పుస్తల తాడు కూడా తాకట్టు పెట్టేసి వాళ్ళకి 2.5 లక్షలు ఇవ్వటం. దాని తర్వాత వెంటనే అతను నెక్స్ట్ కొద్ది రోజుల్లో పిల్లల్ని చనిపోవటం జరిగింది. దీంట్లో అలానే మా దగ్గర ఉన్న హైదరాబాద్ సిటీ పోలీస్ లో హెడ్ క్వార్టర్స్ లో పనిచేసే ఒక హోంగార్డ్ నాగరాజు అనే వ్యక్తి కూడా అతని దగ్గర కొంత ఇన్వెస్ట్ చేసి ఆ ఇన్వెస్ట్ కింద అతను గతంలో కొనుక్కున్న ప్లాట్లను కూడా ఆ కాగితాలు తీసుకుని వెళ్లి వేరే వాళ్ళ దగ్గర మార్టిగేజ్ చేపించి 20 lakhs తీసుకుని అతనికి పూర్తిగా ఆధారాలు లేకుండా జీవనాధారం కోల్పోయేలాగా చేయటం, ఈ అన్ని ఫ్రస్ట్రేషన్ తో అతను ఆ బ్యాడ్ ఇన్సిడెంట్ కి పాల్పడటం, అతను చివరికి ఆత్మహత్య చేసుకోవటము ఇదంతా కూడా ఎస్టాబ్లిష్ అయింది. ఈ కేసులో ఇప్పటి వరకు తెలిసిన దాని ప్రకారము మన శంకర్పల్లి విలేకరులు ABN నుంచి శ్రీను, ఈనాడు నుంచి శ్రీనివాస్, నమస్తే తెలంగాణ నుంచి మహేష్, సాక్షి నుంచి ప్రవీణ్, తర్వాత వార్తా నుంచి శ్రీనివాస్ రెడ్డి, ఈ 5 వ్యక్తులు ఆ రోజు వెళ్లిన దాని మీద ఫస్ట్ నుంచి పేర్లు వచ్చాయి. వస్తే దీంట్లో ఉన్న సెన్సిటివిటీ టీడీపీ కార్యకర్త సోషల్ మీడియా యాక్టివిస్ట్ పసుమర్తి రాంబాబుని అరెస్ట్ చేసి మంగళగిరి పోలీస్ స్టేషన్ కి తరలిస్తున్నామని చెప్పి ఊరు మొత్తం తిప్పుతున్నారు. రాంబాబును ఎక్కడికి తీసుకెళ్తున్నారో పోలీసులు చెప్పడం లేదు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఉదయమే పోలీసులు వచ్చి తీసుకుని వెళ్లారని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అలా తీసుకురామంటే వాడు అంకల్ సో మెనీ పీపుల్ తీసుకురామంటారు. ఒక్క నోటీస్ ఇవ్వండి, నేను ఎక్కడికైనా వస్తాను. ఒక్క నోటీస్ ఇవ్వండి. అయినా సమయం సీసీ కెమెరాలు అనుకునే టైం ఉంది. ఎక్స్ప్లెయిన్ చేయకు నేను మాట్లాడు. మేడ్చల్ జిల్లా పేర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మేడిపల్లి శ్రీ 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 వీరాంజనేయ స్వామి దేవాలయం నూతన ఆలయ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారం మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా టీపీసీసీ ఉపాధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డి, మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డి, మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఏ బ్లాక్ అధ్యక్షుడు మహేష్ గౌడ్, బి బ్లాక్ ప్రధాన కార్యదర్శి కొత్త కిషోర్ గౌడ్, పేర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుంగతుర్తి రవి పాల్గొని నూతన కమిటీ సభ్యులను సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ వీరాంజనేయ స్వామి నూతన ఆలయ కమిటీ చైర్మన్గా పన్నాల శ్రీనివాసరెడ్డి, నూతన డైరెక్టర్లుగా నారోజు జంగాచారి, లోడే పవన్ కుమార్ గౌడ్, బార్ల నాగరాజు, ఎర్ర ఐలేష్ యాదవ్, కొల్తూరి కుమార్, ముదిగొండ మహేశ్వరి నియామక పత్రాలు అందుకున్నారు. అనంతరం నూతన చైర్మన్ పన్నాల శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ శక్తివంచన లేకుండా ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని, పార్టీలకు అతీతంగా కార్పొరేషన్ పరిధిలోని నాయకులు భక్తుల సహాయ సహకారాలతో ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని అన్నారు. అదేవిధంగా నూతన కమిటీని ఎన్నిక చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ కమిటీలో ప్రమాణ స్వీకారం చేసిన నూతన సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం
నూతన కమిటీ ఏర్పడడం జరిగింది. వారందరూ కూడా పీర్జాదిగూడ కార్పొరేషన్ నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఏదైతే మిమ్మల్ని ఎన్నుకోవడం జరిగిందో మన రాష్ట్ర నాయకులు వాళ్ళ మద్దతుతోటి వజ్రేష్ యాదవ్ గారు, అలాగే డిసిసి అధ్యక్షులు అరణ్య గారు, మాజీ శాసనసభ్యులు మల్లిపెద్ది సుధీర్ రెడ్డి అన్న గారు, అలాగే పెద్దలు మన మంత్రివర్యులు కొండ సురేఖ గారు, వాళ్ళందరి దీవెనలతోటి మనకి ఇంత మంచి అవకాశం ఇచ్చారు. నేను కమిటీ సభ్యులు నూతనంగా ఏర్పడిన కమిటీలో చైర్మన్ గారైన పన్నాల శ్రీనివాసరెడ్డి గారికి, అలాగే జంగాచారి గారికి, పవన్ గౌడ్ గారికి, ఐలేష్ యాదవ్ గారికి. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కృష్ణవేణి స్కూల్ యాజమాన్యం ఆహ్వానం మేరకు పాఠశాల 10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు వార్షికోత్సవ ఫంక్షన్ ముఖ్య అతిథిగా హాజరై క్రీడలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేసి అనంతరం విద్యార్థులను ఉద్దేశించి వారికి కొన్ని సూచనలను తెలియజేశారు. విద్యార్థులు క్రమశిక్షణగా ఉండాలని, విద్యారంగంలో ఎప్పటికప్పుడు పోటీతత్వంతో ఉండాలని, ఉన్నతమైన శిఖరాలను అధిరోహించాలని సూచించారు. జరగబోయే 10వ తరగతి పరీక్షలలో కష్టపడి చదివి 10కి 10 ఉత్తీర్ణత శాతం సాధించిన విద్యార్థులకు ప్రత్యేకమైన బహుమతులను బహూకరిస్తానని విద్యార్థులకు హామీ ఇచ్చారు. స్కూల్ యాజమాన్యం నిర్వహించినటువంటి ఆట పోటీల్లో మంచి ప్రతిభను కనబర్చి గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందించారు. కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్లు ప్రీతి భూపాల్ రెడ్డి, ఆవుల శ్రీనివాస్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా విద్యార్థులకు జూన్ నుంచి మొదలుకొని ఈరోజు మార్చి వరకు వివిధ ఆస్పెక్ట్స్లో వాళ్ళకు నిర్వహించినటువంటి వివిధ రకాలైనటువంటి యాక్టివిటీస్లో విన్నర్స్గా గెలుపొందినటువంటి విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేయడం జరిగింది. ఎందుకంటే మా పాఠశాలలో విద్యతో పాటు అన్ని రంగాల్లో విద్యార్థిని సర్వతోముఖాభివృద్ధిగా కృషి చేయాలనేటువంటి తలంపుతో ఆల్ ఆస్పెక్ట్స్లో విద్యార్థుల్లో ఉన్నటువంటి దాగి ఉన్న సృజనాత్మకతను బయటకు తీసి వాళ్ళని ప్రోత్సహించడం కోసం యాన్యువల్ ఫెస్టివల్లో వాళ్ళను పార్టిసిపేట్ చేయడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి డాక్టర్ మురళీ నాయక్ స్థానిక ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే అనేక రకాలుగా ఒక చదివే కాదు, వాళ్ళకి కావాల్సిన ఆటలు పాటలే కాకుండా ఇతర రంగాల్లో కూడా విద్యార్థులను ముందుకు తీసుకుపోవడం కోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాం. ఆ కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత వాళ్ళకు ఇలాంటి తమ యొక్క టాలెంట్ను ప్రూవ్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ రకంగా మేము ప్రోత్సహించడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. So we, the Krishnaveni Talent School, was established in 2009. Today, from the day one itself. కాశీబుగ్గ జిల్లా పరిషత్ హైస్కూల్లో నాడు నేడు ఫేజ్ 2 కార్యక్రమంలో భాగంగా సుమారు 2,40,00,000తో నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదులను పార్టీ నాయకులతో కలిసి ప్రారంభించిన రాష్ట్ర పశుసంవర్ధక పాడి పరిశ్రమ మరియు మత్స్యశాఖ మాధ్యులు డాక్టర్ సీదిరి అప్పలరాజు. ఈ స్కూల్కి ఎప్పుడు వచ్చినా పిల్లలు మీరంతా ఒక్క నిశ్శబ్దంగా ఉండాలి. నిశ్శబ్దం ప్లీజ్. ఈ స్కూల్కి ఎప్పుడు వచ్చినా కొత్తగానే అనిపిస్తుంది మాకు. ఎందుచేతంటే ఎలా ఉండేటటువంటి స్కూల్ని ఈరోజు ఎలా మార్చుకోగలిగామా అన్నటువంటి సంతోషం ఎప్పుడు ఎలా ఉంటే నిజంగా ఈరోజు ఎలా ఉంది అసలు. ఎక్కడో మనం మెట్రో సిటీస్లో చూస్తాం కార్పొరేట్ స్కూల్స్. నాకు తెలిసి ఈ జిల్లాలోనే అత్యంత సుందరమైనటువంటి స్కూల్ మన కాశీబుగ్గ జడ్జి హై స్కూల్ అనే సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తాను. ఈరోజు అదనపు క్లాస్ రూమ్స్ 18-21 మెషర్వి 20 అదనపు క్లాస్ రూమ్స్ 20 క్లాస్ రూమ్స్ పిల్లల కోసం ప్రత్యేకంగా శాంక్షన్ చేయించాడు. ఒరిజినల్గా మనకి మొదట్లో శాంక్షన్ లేదు. అందరికీ స్టేజ్ 2లో ఫేజ్ 2లో ఇచ్చారు క్లాస్ రూమ్స్. మనకి ఫేజ్ 1లోనే అదనంగా క్లాస్ రూమ్స్ ఇప్పించుకున్నామని ఈ సందర్భంగా ప్రతి విద్యార్థిని కానీ కంప్లీట్ అయిపోతుంది. అందులో చాలా మెజారిటీ ఆఫ్ ది క్లాసెస్ ఇక్కడ షిఫ్ట్ అయిపోతాయి.
అంతేనా? ఇది ఈ షెడ్ ఉంటుందా? ఈ షెడ్ మనం డిస్మాంటిల్ చేస్తాం. హ్యాపీనా? దేనికి హ్యాపీ? నచ్చలేదా అది? అయినా కానీ దాన్ని మనం తీసేద్దాం, ఇందులో మారిపోదాం. ఓకేనా? నీట్గా బ్రహ్మాండంగా గ్రానైట్ వేసాం, కిందకి టోటల్ గ్రానైట్ వేసాం. చూసారా క్లాస్ రూమ్ ఎలా ఉంది? రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను అన్ని ప్రాంతాలలో పార్టీ శ్రేణులు ఉత్సాహవంతంగా నిర్వహించాయి. గురువారం ఉదయం జరిగిన ఈ వేడుకలు పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాలను పార్టీ నిర్వహించింది. ఈ దిశలో విశాఖ జిల్లా పెందుర్తి మండలం 97వ వార్డు ఇంద్రాణి ఫంక్షన్ హాల్ ప్రాంగణంలో జన సైనికులు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే పార్టీ జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు హాజరై మెగా రక్తదాన శిబిరాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం రక్తదాతలకు మెమోంటోలను అందజేసి సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజకీయ పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు అంటే పతాకాలు ఆవిష్కరించడం, కేకులు కట్ చేయడం కాదని 10 మందికి ఉపయోగపడే పనులు చేపట్టాలని సూచించారు. అధికారం లేకుండానే తన సొంత నిధులతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అందరికీ ఆదర్శప్రాయుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఐతు సింహాచలం, సేనాపతి శేఖర్, రాజులు సుధా, జగన్మోహన్ పాత్రుడు, రాపర్తి కిషోర్, బంటు సురేష్, గొర్ల అప్పారావు, ఆర్ఎస్ నాయుడు, దూది వెంకటరమణ, గోరపల్లి సూర్యనారాయణ, ఎర్రి నాయుడు, భీమేష్, గొల్లవెల్లి ఐ శ్రీను, సేనాపతి లీలాధర్, సేనాతి దేముడు తదితరులు పాల్గొన్నారు. ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న పవన్ కళ్యాణ్ గారు అధికారంలో భాగస్వామి అయిన తర్వాత ప్రజలకు ఎన్నో మేళ్లు చేస్తారన్న విశ్వాసం ఆల్రెడీ ప్రజల్లోకి వచ్చింది. ఆ విశ్వాసంతో ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు అధికారంలోకి తేవాలని ఎదురు చూస్తూ ఉన్నారు. తప్పకుండా రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తు, నిరుద్యోగులైన పిల్లల భవిష్యత్తు కూడా బంగారం లాంటి భవిష్యత్తు ఇవ్వబోతున్నామనే దాంట్లో మాకేమాత్రం అనుమానం లేదు. ఈరోజు పెందుర్తిలో కూడా బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టాం. మా వార్డు అధ్యక్షులు కానీ, మండల అధ్యక్షులు కానీ, మా జిల్లా కమిటీ కానీ, సీనియర్ నాయకులు కానీ అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా సక్సెస్ చేస్తున్నందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, భవిష్యత్ అంతా కూడా అట్టడుగు వర్గాలు, అణగారిన వర్గాలకి, పేద ప్రజలకి పవన్ కళ్యాణ్ గారి జీవితం అంకితం ఇవ్వబోతా ఉన్నారు. రేపు రాజకీయాల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి రాష్ట్రాన్ని పునర్నిర్మించుకునే కార్యక్రమం జరగబోతా ఉంది. ఈ 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన వైఎస్ఆర్సీపీని పారద్రోలి బ్రహ్మాండమైన భవిష్యత్తు ఈ రాష్ట్రానికి ఇవ్వబోతున్నామన్న విషయంలో ఏమాత్రం అనుమానం లేదని చెప్పి తెలియజేస్తాను. నందిగామ పట్టణంలోని పాత బైపాస్ పెట్రోల్ బంక్ వద్ద నుంచి భారత టాకీస్ వరకు డివైడర్ నిర్మాణంలో జరిగిన అవకతవకలను, నాణ్యత లోపాలను పట్టణ తెదేపా కౌన్సిలర్లు మరియు తెదేపా నేతల బృందంతో కలిసి భాజపా, తెదేపా, జనసేన పార్టీల ఉమ్మడి నందిగామ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి తంగిరాల సౌమ్య పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అనవసరమైన చోట డివైడర్కి కటింగ్ పెట్టారని, జన సంచారం, వాహనాల సంచారం ఎక్కువగా ఉండి తప్పనిసరిగా రోడ్డు క్రాస్ చేయాల్సిన అవసరం ఉన్న చోట అడ్డంగా డివైడర్ కట్టారని, వాహనాలకు ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు డివైడర్లు నిర్మిస్తారు కానీ ఇక్కడ మాత్రం ప్రజాభిప్రాయాలకు విరుద్ధంగా ప్రచార ఆర్భాటాలే ప్రధాన లక్ష్యంగా డివైడర్ నిర్మించి ప్రజలకు అంతులేని అసౌకర్యాన్ని మిగిల్చారని అన్నారు. అదేవిధంగా మొండితోక సోదరుల తీరుతో నందిగామ ప్రజలు విసుగెత్తిపోయారని, దీనిపై తక్షణమే అధికారులు, ప్రజాప్రతినిధులు బాధ్యతాయుతమైన చర్యలు చేపట్టి ప్రజల ఇబ్బందులను పరిష్కరించాలని కోరారు. నంది సర్కిల్ కానీ, అదేవిధంగా చిన్న మసీదు రోడ్డు, ఇక్కడ మెయిన్ హౌస్ అటు సైడ్ నుంచి ఇటు సైడ్ వస్తారు, ఇటు సైడ్ నుంచి అటు సైడ్ ఎక్కువ రెగ్యులర్గా వెళ్ళే మిక్చర్ రద్దీగుంటే రోడ్ల దగ్గర కూడా డివైడర్ కట్టేసేసారు. అసలు అవసరం లేని చోట్ల మాత్రం ఓపెన్ చేస్తారు. అదేవిధంగా భారీ వెహికల్స్ యూటర్న్ తీసుకోవాలంటే కొన్ని చోట్ల కూడా అక్కడ ఆటో స్టాండ్ అవి పెట్టారు. అసలు అక్కడ యూటర్న్ సాధ్యమవుతుంటే అది ఒక జ్ఞానం లేకుండా, మినిమం కామన్ సెన్స్ లేకుండా ఇష్టానుసారం డివైడర్ చేస్తారు. ఏమైనా ప్రశ్నిస్తే అభివృద్ధి అడ్డుకుంటుంది అంటారు, లేకపోతే అప్పుడు అఖిలపక్ష సమావేశం పెడతారు. ఇలాంటి కట్టే ముందే ఎందుకు అఖిలపక్ష సమావేశం పెట్టరు? మేము ఎప్పుడైతే
ఎప్పుడైతే తప్పులు ఎత్తి చూపుతామో అప్పుడు మా మీద బురద చదువుతారు, మీరు అభ్యర్థులు అడ్డుకుంటారు, లేకపోతే అఖిల పక్ష సమావేశాలు అప్పుడు గుర్తొస్తాయి. అసలు ఇప్పుడు చూస్తుంటే ఇక్కడ చూడండి ఎంత అసౌకర్యంగా ట్రాఫిక్ ఎంత ఎక్కువైపోతుందో. ఉన్న రోడ్డు ఏదైతే దాన్ని డివైడర్ పెట్టుకోవాలి ఇంకా ఇరుకైపోయి ఇంకా ట్రాఫిక్ సమస్య పెరిగిపోతుంది. మేము డిమాండ్ చేసేది సర్కిల్స్ దగ్గర కంపల్సరీ డివైడర్ని కట్ చేయండి. ప్రజలు అసౌకర్యంగా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు ఇద్దరు ముగ్గురు మాట్లాడారు, అక్కడ నంది సర్కిల్ దగ్గర, పారటాటి సర్కిల్ దగ్గర, చిన్న మసీద్ సర్కిల్, ఈ మూడు ప్రధానంగా మాకు అక్కడ డివైడర్ కట్ చేయాల్సిందిగా ప్రజలు డిమాండ్ చేస్తారు. తప్పకుండా ఈ ప్రభుత్వం స్పందించి వెంటనే కమిషనర్ గారు కానీ ఇవన్నీ వీళ్ళు దృష్టిలో పెట్టుకొని వెంటనే బాధ్యత చర్యలు తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే మా ప్రభుత్వం వచ్చాక తప్పకుండా ప్రజా సౌకర్యార్థం మేము వాళ్ళకి అనుకూలంగానే మేము డివైడర్ని కట్ చేస్తాం. తెనాలిలో జరిగిన మీటింగ్ తదనంతరం పబ్లిక్ టాక్ గా మాట్లాడుతూ గొల్తి గీతాంజలి ఈ ప్రభుత్వంలో పొందిన ప్రయోజనాలు మాట్లాడిన విధానంతో సోషల్ మీడియాలో ఈ గొల్తి గీతాంజలి అసభ్య పదజాలంతో దూషణకు గురికావడంతో ఆత్మహత్యకు పాల్పడి ప్రాణాలు పోగొట్టుకోవడం జరిగింది. ఈ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కుటుంబానికి న్యాయం జరగడానికి శాంతియుత కొవ్వొత్తుల ప్రదర్శన ఆమెకు నివాళులు అర్పించడం జరిగింది. అలాగే ఆమె పిల్లలకు ప్రభుత్వం ఉన్నత విద్య నేర్పించి తగిన ఉద్యోగం ఇప్పించి వారి కుటుంబాన్ని ఈ విధంగా అయినా ఆదుకున్న వారికి న్యాయం చేస్తే గీతాంజలికి ఆత్మకు శాంతి చేకూరుస్తుందని ఆశిస్తున్నాం. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా స్వర్ణకార సంఘం అధ్యక్షులు చెల్లూరి సత్యనారాయణరాజు, నగర స్వర్ణకార సంఘం అధ్యక్షులు అరటికట్ల రామ్మోహన్ రావు, అలాగే పొన్నాడ బ్రహ్మానందరావు, అనుపోజు సత్యనారాయణ, కణితి ప్రసాద్, కొమ్మోజు సత్యబాబు, చిప్పాడ నాగు, నక్కా విజయ్ ఇంకా తదితర నాయకుల సమూహంతో కాకినాడ నగరం కొవ్వొత్తుల ర్యాలీ చేయడం జరిగింది. నా పేరు చెల్లూరి సత్యనారాయణ, కాకినాడ జిల్లా స్వర్ణకార సంఘ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. మొన్న 8వ తారీఖున తెనాలిలో జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా గొల్తి గీతాంజలి అనే అమ్మాయి చిన్న వయసులోనే అమ్మాయి మరణం చెందింది. ఆ మరణానికి కారణం కొన్ని రకాల ఈ యొక్క ప్రభుత్వం యొక్క ప్రశంసలతో కూడిన కార్యక్రమాలు చేయడం మూలంగా సోషల్ మీడియాలో దుర్భాషలు ఆడడం జరిగింది. దాన్ని ఈ అమ్మాయి తెలియని ఈ సున్నితమైన మనస్కరాలు కనుక ఈ మనస్తాపానికి చెంది ఆత్మహత్యకు గురైనట్టుగా మాకు తెలిసింది. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క నిరసన ఏదైతే ఉందో ఆ అమ్మాయికి న్యాయం జరిగే వరకు కూడా మేము రాష్ట్ర వ్యాప్తంగా మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం. మేము శాంతియుతంగా చేసే ఈ నిరసనకి ప్రభుత్వానికి చేరి ఆ కుటుంబానికి చేయూతగా 50 లక్షల ఎక్స్గ్రేసియా మరియు చిన్నపిల్లలు అటువంటి 5-6 సంవత్సరాల పిల్లలు ఉన్నటువంటి వారికి వచ్చిన చదువు దగ్గర నుంచి వాళ్ళకి ఉద్యోగం వరకు కూడా చూసి వాళ్ళని ఆదుకుంటే కనీసం జరిగిన అన్యాయానికైనా మనం న్యాయం చేసినట్టు ఉంటుందని ప్రభుత్వానికి కోరుకున్నాం. అదేవిధంగా ఈ సంఘటన జరగడానికి కారకులు ఎవరైతే ఉన్నారో వారిని ముఖ్యంగా కఠినంగా శిక్షించి ఆ విధంగా కూడా న్యాయం చేసినట్లయితే మేమంతా కూడా వారికి సంతృప్తి, వారి ఆత్మ శాంతి చేకూరుతుందని కోరుకున్నాం. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వైఎస్ఆర్ ఈజీసీ నేస్తం కింద అర్హులైన అక్క చెల్లెమ్మల ఖాతాలో నిధులు విడుదల చేసిన ముఖ్యమంత్రి. మేనిఫెస్టో తీసుకుని నేరుగా మీ ఇంటికి వస్తాం, మంచి జరిగితేనే టిక్ కొట్టండి అని పిలుపునిచ్చిన జగన్మోహన్ రెడ్డి. మంగళగిరిలో పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న జనసేనాని. తాను రాజకీయాలకు వచ్చింది అధికారం కోసం కాదని మార్పు కోసమని స్పష్టం చేసిన పవన్ కళ్యాణ్. పిఠాపురంలో పోటీ చేయాలన్న పవన్ కళ్యాణ్ నిర్ణయంపై భగ్గుమన్న తెలుగు తమ్ముళ్ల ఆగ్రహావేశాలు. టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో టీడీపీ జెండాలను తగలపెట్టిన టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ అభిమానులు. $25 లక్షలు కావాలని బ్లాక్మెయిల్ చేసి 4 ప్రాణాలు తీసిన రిపోర్టర్లు. సోషల్ మీడియా యాక్టివిస్ట్ పసుమర్తి రాంబాబుని అరెస్టు చేసి మంగళగిరి పోలీసులు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం.